డిపిఆర్ లేదు, ఇక హైడ్రా పేరిట ఆల్రెడీ కొంత రిలీఫ్ అయితే ఈరోజు హైకోర్టు ద్వారా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. హైడ్రా కూడా కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రభుత్వ అధికారి, మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను నిన్న. ఆయన చెప్తున్నాడు హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాదే మునిగిపోతుందని మాట్లాడుతుండు. హైడ్రాను అడ్డుకుంటున్నట్టు హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో. ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు, వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ అంతా చక్కదిద్దుతున్నాం, మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు, ఉన్న హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే చాలు, ఉన్న కంపెనీలు ఉంచండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి. హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, మీ ఫైనాన్స్ సెక్రటరీని అడిగని చెప్తాడు. 1150 కోట్లు ఉన్నది 750 కోట్లకు పడిపోయింది. తెలుసుకోండి, భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి, ఎక్కడ అడ్డుకోండి, బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి. కట్టిన వాటిని 50 ఏళ్ళ కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యే జాగీర్ కాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ, రేపు అంబర్పేట, తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము. అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం. ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా నిలబడతారు అనుకుంటున్నాం. వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఓల్డ్ సిటీలోని అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం. తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు. అందరికంటే పెద్ద అరాచక శక్తి ఆయన పక్క సీట్ల కొద్ది ఎత్తైన కుర్చీ చేసుకొని కూర్చుంటాడు. ఆ అరాచక శక్తిని ముందు అడ్డుకోమని చెప్పండి ఆయనకి. ఎందుకంటే అరాచక శక్తి అంటే ఏందో కూడా శ్రీధర్ బాబు గారికి అర్థం ఉన్నట్లేదు. అరాచకం అంటే ఏంది బ్రదర్? అర్ధరాత్రి పోయి పేదోళ్ళు ఇల్లు గోళ్ళగొట్టుడు అరాచకం. నోటీస్ ఇవ్వకుండా బ్రదర్నేమో కాపాడుకోవాలి, పెద్దవాళ్ళనేమో కొట్టిపారేయాలనా, అది అరాచకం. తిరుపతి రెడ్డి భద్రంగా ఉండాలి, అనుముల బ్రదర్స్ అందరూ నిక్షేపంగా ఉండాలి, కానీ పేదవాడు మాత్రం రోడ్డు మీద పడాలి. నేను చూసిన బ్రదర్ ఎల్బీ నగర్లో కొత్తపేటలో, అరే ఒక టేలా యువలేవారు పాపం, ఒక చిన్న మనిషి, నాకు తెలిసి ఆయన ఏదో సూక్ష్మ రుణం మైక్రో ఫైనాన్స్ తెచ్చుకొని కట్టుకొని ఉంటాడు. ఇడ్లీ బండో లేకపోతే అది మిర్చి బండో, దాని మీద పోయి కొడతాను. ఇంత అరాచకం. ఆ బండిని కొట్టేసిండ్రు, ఇది బుల్డోజర్తో. ఆ మనిషి ఏమైపోతాడు తెల్లారి? ఆయన టేలా నూకేస్తే అయిపోతుండేనా? దాన్ని కొట్టాలనా? గది పైశాచిక ఆనందం, శాడిజం. అది అరాచకం అంటే గది. శ్రీధర్ బాబుకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయనంటే కొద్ది గౌరవం ఉండే, కానీ ఆయన నేను మాట్లాడిన మాట మాత్రం చాలా టూ మచ్ మాట. కడుపు మండితే తిట్టకుండా ఏం చేస్తారు బ్రదర్? మమ్మల్ని తిట్టలేదా గతంలో? కొన్ని సందర్భాల్లో తిట్టిండ్రు, ఏం చేసినాం? పడ్డాం. కానీ మేము కట్టిన ప్రాజెక్ట్ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమందిని రీహాబిలిటేట్ చేయాలో వాళ్ళందరినీ గౌరవప్రదంగా రీహాబిలిటేట్ చేసినాం. ఫైనల్గా కోర్టులు ఎన్ని ఆదేశాలు ఇస్తే వాటికి తూచా తప్పకుండా గౌరవప్రదంగా ఫైనల్గా అందరినీ సాటిస్ఫై చేసి ఆ ప్రాజెక్ట్ ఇవాళ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి, హైదరాబాద్ నెత్తి మీద దాకా అంటే కేసీఆర్ గొప్పతనం. అది అంత పెద్ద ప్రాజెక్టు అంత అద్భుతంగా కట్టగలిగినాం. వీళ్ళు ఎన్ని అపోజిషన్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరినీ సాటిస్ఫై చేసి చేసినాం. మీరు కూడా పని చేయండి చేత అయితే. ఒక పని చేయమని బ్రదర్, ఒక పని చేయమందాం కాగా, ఒక పని చేయమందాం. ఇదే మాటని మంత్రి గారిని అక్కడికి వచ్చి చెప్పమను. మంత్రి గారు ఎవరెవరైతే అధికారులు వెనకాల ఎందుకు దాక్కుంటున్నారు? డైరెక్ట్గా మీ అందరూ ప్రజాప్రతినిధులు కదా, ప్రజలకు ప్రతినిధులు మేమందరం, మేము తిరుగుతున్నాం, నిర్భయంగా తిరుగుతున్నాం. వాళ్ళని కూడా రమ్మనండి, వచ్చి ఇదే మాట, మేమేం తప్పు చేస్తలేం, అన్ని కరెక్ట్. అసలు ఇంతవరకు మీకు తెలుసా ఒక మాట, ఆ ప్రాంతంలో ఇంతవరకు సర్వే జరగలేదు. దొంగచాటు ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం దొంగచాటుగానే చేసింది. ఏదో పేరు చెప్పి పోవడం, ఏరియల్ డ్రోన్ల సర్వే చేయడం. అసలు ఆ ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే రూల్ ఉందన్న తెలుసా వీళ్ళకు? ఏది కూడా చేయట్లేదు. కరెక్టేనా ఇది? నిన్న పిల్లి గుడిసెలు చెంచల్గూడలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలౌట్ కూడా చేశాం, నేనే పోయి ఇనాగ్రేట్ చేసిన. అది అందులో కొన్ని మిగిలిండే, ఆడ కొంతమందిని అడిగి పంపించారు, ఆడలు వెళ్ళేయండి. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్ అని. ఇక అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా, కానీ ఇష్టారీతిని నడుపుతామంటే కుదరదు, ప్రజలు ఒప్పుకోరు, కుదరదు. మా పని మేము చేస్తాం బ్రదర్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకైతే కన్సర్న్ లేదు, కనబడుతూనే ఉంది. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి తప్పెట తాళాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జై 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 అని బండి సంజయ్, అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు. అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తూ ఉన్నా, బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబదనం చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్?